యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్లో క్లాస్ రిప్రజెంటేటివ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ క్లాస్ రిప్రజెంటేటివ్ ఎలక్షన్స్లో మన ప్రోగ్రెసివ్ సర్కిల్కి సంబంధించిన ప్రతినిధులు కూడా కంటెస్ట్ చేస్తున్నారు. ఆ సందర్భంగా ప్రచార నిమిత్తం జార్జ్ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాడు, రైట్. అయితే ఆయనని అంటే ఇప్పుడు ఉదాహరణకు తమ్మారెడ్డి భరద్వాజ్ ఉన్నాడు, ఆయన చెప్పిన ఆయన జ్ఞాపకాల్లో ఆయన్నే ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి డ్రాప్ చేశాడు 4 గంటలకు అట్లా. ఆర్ట్స్ కాలేజ్ నుంచి తమ్మారెడ్డి సత్యనారాయణ ఇటు డ్రాప్ చేశాడని, రైట్. సరే, ఇక జరిగింది ఏంటంటే ఆయన ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాడు. ఆ కాలంలో బహుశా నీలాంటి వాళ్ళకు కూడా తెలుసు, ఆ తర్వాత కాలంలో కూడా ఇంజనీరింగ్ కాలేజ్లో ఆ దయాసేట్ క్యాంటీన్ మన అడ్డా ఉంటుండే, కింద ఒక క్యాంటీన్ ఉంటుండే దయాసేట్ క్యాంటీన్ అని, అదొక అడ్డా ఉంటుండే మనకు, రైట్. అక్కడ అప్పటికే జావేద్ మిర్జా ఇంకా సాయిలు అనేటువంటి మన మిత్రులు కూడా ఉన్నారు. పోయాడు, కూర్చున్నాడు, 2 నిమిషాలు ఉన్నాడట. ఈలోగా ఇంకో అతను రమేష్ చంద్రారెడ్డి అనేటోడు స్కూటర్ మీద ఇంకోటితోటి వచ్చాడట క్యాంటీన్కి వచ్చి, ఇట్లా రావాలి అక్కడ హాస్టల్లో ప్రచారం ECH1 వెనుక ఆ హాస్టల్లో ప్రచారం చేయాలి అనే పద్ధతిలో ఏదో వచ్చి తీసుకెళ్ళారు. ఆయన పెద్ద అప్పటికే జావేద్ మిర్జా లాంటి వాళ్ళు అంటున్నారట, నువ్వు ఒక్కడివే ఎందుకు పోతావా, అందులో వాతావరణం కూడా బాగలేదు కదా. అంటే ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి ఏంటంటే, దానికంటే ముందే మన కామ్రేడ్స్ కూడా సిరీలు వీళ్ళందరూ కూడా వైస్ ఛాన్సలర్కి ఒక చిన్న మెమరాండం కూడా ఇచ్చారు. ఏమని ఇచ్చారు, ఇక్కడ ఈ సందర్భంగా బయట ఉన్నటువంటి శక్తులు కూడా హాస్టళ్లలో ఉంటున్నారు, తిరుగుతున్నారు, మీరు చర్య తీసుకోవాలి అనేటువంటి పద్ధతుల్లో కూడా ఒక రిప్రజెంటేషన్ అప్పుడు ఇచ్చారు. దాని పర్యవసానం బహుశా అక్కడక్కడ ఇద్దరు పోలీస్ పికెట్ని ఏదో పెట్టుకున్నారు, రైట్, పెట్టారు. సో క్యాంటీన్లో కూర్చొని వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళిద్దరు వచ్చి ఈయన తీసుకుపోతుంటే జావేద్ మిర్జా లాంటి వాళ్ళు అన్నారు, నువ్వు ఎందుకు పోతావు, అక్కడ కొంచెం వేరే బయట వాళ్ళు కూడా ఉన్నట్టున్నది కదా అంటే, ఏం కాదు అనే పద్ధతిలో మాట్లాడి వాళ్ళిద్దరు వెంబడి వెళ్ళిపోయిందట. అక్కడ స్కూటర్ పోయి ఆడ లోపల ఆ ECH1 హాస్టల్ ముందు వాళ్ళు స్కూటర్ ఆపారు. ఈయన లోపల పోయాడు. లోపల పోవడమే ప్యాసేజ్లో లోపల పోవడమే అప్పటికే అందరు వేరే జనరల్ స్టూడెంట్స్ అందరు తలుపులు మూయించేసేటట్టు. అప్పటికే అక్కడ తిష్టేసినటువంటి గుండాలు ఎవరైతున్నారో ఈ ధూల్పేట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు ఈయన కొరకు. ఆయన లోపల పోగానే బస్ అన్ని వైపుల నుంచి వచ్చి పెద్ద పెద్ద కత్తులతో ఇక్కడ పెడితే అక్కడ పొడిచారనేటువంటిది వెనుక వైపు. అప్పటికే ఆయన రెజిస్ట్ చేశాడు చేసే కాడికి, బట్ అంతమంది ముందు అది సాధ్యపడలేదు. పారిపోవాలన్నా సాధ్యపడనటువంటి పరిస్థితి ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే ట్రాప్ అయ్యాడు. ఇక ముందు నుంచి వెనక నుంచి ఆఖరి వెనక నుంచి కొడితే కిడ్నీస్ అన్నీ బాగా ఇదైపోయాయట. అట్లా అనేక స్టాబ్ వూండ్స్ ఏవైతున్నాయో దాంతో అక్కడికక్కడనే బయట పోలీసు వాళ్ళు ఉన్నారు, కాకి డ్రెస్ వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళు పరారైపోయారు. తర్వాత కొద్దిసేపటికి క్యాంటీన్లో కూర్చున్న జావేద్ మిర్జా వీళ్ళకి తెలిసింది. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి అప్పటికే పడున్నారు. ఈ ఉండేవాళ్ళు పరిగెత్తిపోతున్నారు, ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇక పోలీసు వాళ్ళు అక్కడే ఉన్నారట, వాళ్ళు ఏం చేసిన పరిస్థితి లేదు. ఇక వాళ్ళు అప్పుడు ఆ బాడీని తీసుకెళ్ళి రోడ్డు మీద కొంత దూరం ఉంటుంది క్యాంటీన్ వెనక దిక్కు కదా ECH1, తీసుకొచ్చి మళ్ళీ ఈలోగా సిరిల్ రెడ్డికి తెలిసింది. సిరిల్ రెడ్డి, మైపాల్ రెడ్డి వీళ్ళందరికీ తెలిస్తే వచ్చి మొత్తానికి అప్పుడు ఫస్ట్ వాళ్ళు తీసుకుపోయింది ఇటు గాంధీ హాస్పిటల్, సికింద్రాబాద్ దగ్గర కాబట్టి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికే దే సెడ్ ఈజ్ డెడ్ అని. ఆ తర్వాత ఆయన బాడీని ఉస్మానియా హాస్పిటల్ మార్చరీ దగ్గర పెట్టారు. ఇక అప్పటికే ఈ వార్త ఒక రకంగా స్ప్రెడ్ అయిపోయింది. ఘటన ఏదో బిట్వీన్ 3:30 4:30కి అట్లా జరిగినట్టున్నది. అప్పటికే అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి మేము క్యాంపస్లో లేము అప్పుడు.